మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని, వైసీపీ ఏర్పాటుకు, జగన్ అరెస్టుకు రాష్ట్రం విడిపోవడానికి చంద్రబాబే కారణమని అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మంత్రి పెద్దిరెడ్డి పర్యటించారు. 38 వార్డుల్లో ఏర్పాటు చేసిన 7 సభలలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికలకు సిద్ధం కావాలంటూ పోస్టర్లను విడుదల చేసి ప్రజలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు కుమ్మక్కైనా వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తమని గెలిపిస్తాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. హిందూపురం నియోజకవర్గం పర్యటించాను. మొత్తం మీద మున్సిపాలిటీ మాత్రమే 2 చోట్ల కూడా ప్రజాస్పందన చాలా బాగుంది. తప్పనిసరిగా మా అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. చంద్రబాబు నాయుడు చేసే కుట్రలో భాగంగా నేను భావిస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి కూడా మూలకారుడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు వెనుక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈ రాష్ట్రం విడిపోయేదాని వెనుక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మరి వాళ్ళ కుటుంబం విడిపోయేదానికి కూడా చంద్రబాబు నాయుడు మూలకారకుడు. మరి షర్మిలమ్మ వారి ఉచ్చులో పడింది కాబట్టి తప్పనిసరిగా ఆమె కూడా మా పార్టీకి శత్రువుగానే మేము భావిస్తాము. ఈ మాట నేను మొట్టమొదటి రోజే షర్మిలమ్మ గురించి మాట్లాడినప్పుడే చెప్పాను. ఆమె ఏం మాట్లాడినా ఒక ప్రతిపక్ష పార్టీ సభ్యురాలుగా మాట్లాడినట్లే భావిస్తాము. దానికి తగిన విధంగా మేము కూడా స్పందిస్తాము. సార్, కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది సార్ ఏపీలో, ఎలా భావిస్తారు? కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయి ఉండేది, కాకపోతే ఇప్పుడు చనిపోయింది. ఆ శవాన్ని 4 వ్యక్తులు మోస్తూ ఉన్నారు. రఘువీరారెడ్డి ఇక్కడ, షర్మిలమ్మ గారు, కేవీపీ రామచంద్రరావు, ఇంకా ఆయనకు కావాల్సిన ఇంతకు ముందున్న గిడుగు రుద్రరాజు, 4 వ్యక్తులకు తోడు ఇంకెవరన్నా ఉంటే ఉట్టి పట్టుకునేది అనుకుంటుంది. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బతికేది లేదు, బట్ట కట్టేది లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులందరము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్